హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగానండి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరికీ చక్కగా 365 ఒత్తులు వెలిగించి ఆ స్వామివారిని చక్కగా దర్శించుకుని శివాలయంకి వెళ్ళి పూజ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపున, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ ఏంటంటే, అందరికీ నమస్కారం అన్నాను కదా, నేను చేసే కర్రీ ఏంటంటే వంకాయను ఎండు కొబ్బరి అండి. పచ్చనిపప్పు కూడా కొద్దిగా వేస్తాను, మరి వంకాయ కొబ్బరి. మరి ఈ కర్రీ నేను చేసి మీ అందరికీ చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని దాకా పెట్టేసుకున్నాను. వంకాయలేమో చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకున్నాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ తరపున మరొకసారి ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మరి సాయంత్రం వెళ్తారో పొద్దున వెళ్తారో మీ ఇష్టం, ఎప్పుడైనా వెళ్ళండి. గుడికి ఆల్రెడీ వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకొచ్చుకోండి. మీరు ఆల్రెడీ పొద్దున నేను వంట చేసేటప్పటికి టైం వచ్చేసి 10-11 అవుతుంది కదా, మీరు పొద్దున్నే వెళ్ళి దీపాలు వెలిగించేసి ఉంటారు. సాయంత్రం పొద్దున వెలిగించలేని వాళ్ళు సాయంత్రం వెలిగించుకోండి. అయితే ఈరోజు నేను కూర ఇప్పుడు నేను ఈరోజు ఉపవాసం ఉంటానండి. నేను ఈ పూట భోంచేయను, సాయంత్రం భోంచేస్తాను. ఈ పూట మరీ ఉపవాసం ఉండను, ఏదన్నా అల్పాహారం తీసుకుంటాను, ఏదో ఉప్మానో లేదంటే అట్టు ముక్కో ఏదో తీసుకుంటాను. కానీ ఈ పూట అయితే భోజనం అయితే చేయను, సాయంత్రం భోంచేస్తాను. రోజు కార్తీక పౌర్ణమి కదా, ఉల్లిపాయలు వేయకూడదండి. అందుకని నేను కూరలో ఉల్లిపాయ వేయలేదు. ఉల్లిపాయ వేయకోకుండా వంట చేస్తానండి. ఉల్లిపాయ వేయకూడదంట ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అంటే నేను సాయంత్రం నేను కూడా తింటాను కదా, మరి ఇందులో అందుకని వేయలేదు. ఈ ముక్కలు వేసిన తర్వాత పసుపు ఉప్పు వేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే చక్కగా ఎగరేసుకుని తిప్పుకుంటాను. ఇందులో పసుపును ఉప్పు వేసానండి. నేను ఉల్లిపాయ వేయకూడదంటే ఈరోజు, అందుకని ఇలా తిప్పేసుకుని మూత పెట్టేస్తాను. మగ్గిన తర్వాత మళ్ళీ వచ్చి ఏం చేయాలో చెప్తాను. వంకాయ ముక్కలు చక్కగా మగ్గినాయి. ఈరోజు నేను ఉల్లిపాయ వేయలేదు కదా, ఉల్లిపాయ ఎందుకు చెప్పాక కార్తీక పౌర్ణం కదా, ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ అలాంటివి వేయకూడదు. అయితే ఇప్పుడు ఇందులో కొబ్బరిను చక్కగా నేను పచ్చెనపప్పు వేస్తాను. కారం వేసాను కదా, ఇప్పుడు పచ్చెనపప్పు వేసేస్తాను. కొబ్బరి కూడా వేస్తానండి. పచ్చెనపప్పు కొబ్బరి వేసి నీళ్ళు పోసాను కదా, ఇంక ఇది ఎగిరిపోయినాక దింపేసుకోండి. మరి కూర రెడీ అయిపోయిందండి. ఇక నేను కట్టేసుకుంటాను. ఇదిగోండి, పచ్చెనపప్పు కొబ్బరి వంకాయ ఈ 3 కలిపి వండాను కదా. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చేసిన కర్రీ ఏంటంటే పచ్చెనపప్పు కొబ్బరి వంకాయ అండి. మరి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అంతా తాపేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే అందరూ శివాలయంకి వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి, ఒత్తులు వెలిగించుకోండి. 365 ఒత్తులు. బాయ్ అండి, బాయ్.